రికార్డ్ చేస్తున్నాను క్లాస్. సో తిథి అంటే మనకి ఈ తిథులు ఎట్లా ఏర్పడతాయి అంటే మీకు అంతకుముందు క్లాసులో కూడా చెప్పాను. పంచాంగము అంటారు. పంచాంగము అంటే 5 అంగాలు. పంచ అంటే 5 అంగాలు. వీటిలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5టిని కలిపి పంచ అంగాలు అంటారు. పంచ అంటే 5 అంగాలు. ఇవి 5 కూడా సమయమే. ఇదంతా తిథి అంటే ఇంత సమయం. ఇంత సమయాన్ని, ఇన్ని గంటల సమయాన్ని తిథి అంటారు. వారం తెలుసు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఇట్లా వారము. నక్షత్రం, నక్షత్రం అన్నా కూడా ఇంత కాలం, ఒక కాలం ఉంటుంది. అంటే ఇన్ని గంటల దాకా ఈ నక్షత్రం ఉంటుంది, ఆ తర్వాత ఈ నక్షత్రం వస్తుంది, ఆ తర్వాత కరణము, యోగము. ఇవి కూడా కాలాలే, సమయం. అంటే ఒక కరణం అంటే కొంత సమయం. అది ఎంత సమయం అనేది మనకి దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. కరణము, యోగం, ఈ 5టిని కలిపి పంచాంగాలు అంటారు. చాలా వరకు పెళ్లి ముహూర్తాలు, ఆ అమ్మాయిని అబ్బాయి చూడబోతున్నాడు, ప్రయాణం చేయాలి, ఒక బిజినెస్ పెట్టాలి అనే విషయాల్లో ఈ తిథి నక్షత్రాలను ఎక్కువ చూస్తారు. వారం కూడా చూస్తారు. చాలా మంది వివాహాలకి గు గురువారము, శుక్రవారం మంచిదంటారు, బుధవారం మంచిదంటారు, మిగతా అంతగా తీసుకోరు. సో నక్షత్రాలు కూడా చూస్తారు. చాలా నక్షత్రాలు పట్టిస్తూ ఉంటారు. ఆ నక్షత్రం మంచిది కాదు, ఈ నక్షత్రం మంచిది కాదు, ఈ రకంగా ఇల్లు. అసలు వివాహాలకైతే ఈ నక్షత్రం పెద్ద సమస్య అయిపోయింది నాకైతే. ఎందుకంటే ఈ రోజు కూడా 2-3 మ్యాచ్లు వాళ్ళు నాకు వచ్చాయి. అంటే నేను మాట్లాడితే వాళ్ళతోటి నేను ఇచ్చినవే. నేను ఏంటమ్మా విషయం, ఏం జరిగింది అంటే, నిన్న నేను నా పర్సనల్ కార్యక్రమాల వల్ల కొంచెం బిజీ అయ్యి, ఈ రోజు ఫ్రీ అయ్యి కొంచెం నేను వాళ్ళతో మాట్లాడి, అంటే నాకు మధ్యలో మిస్ కాల్స్ వచ్చినాయి. ఇక అన్ని చెక్ చేస్తూ ఉంటే, ఆ అదండి వాళ్ళు జ్యోతిష్యం జాతకాలు కుదరలేదన్నారు, వదిలేసాము. అది మీరు వదిలేసారా అంటే వీళ్ళకి ఉంది, వాళ్ళకి ఉంది. సో ఈ తలకాయ నొప్పి, జ్యోతిష్యం తలకాయ అది. ఆ, ఆమెను అడిగాను కూడా, మీరు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు జ్యోతిష్యం చూసారంటే ఆమె క్లియర్గా చెప్తుంది, లేదండి నేను చూడలేదని చెప్పి. నేను పెళ్లి చేసుకునేటప్పుడు చూడలేదండి, మరి మీరు ఎందుకు చూస్తున్నారంటే ఆమె చెప్పే ఆన్సర్ నవ్వు వచ్చింది నాకు. అందరూ చూస్తున్నారండి, అందుకని నేను చూస్తున్నాను. అందరూ చూస్తే మీరు చూసి ఎందుకు ఆ వివాహాలు అలా ఆపుకుంటా ఉంటున్నారు అనేది ఒక పెద్ద బాధాకరమైన విషయము. అందరూ చూస్తున్నారని ఆమె జ్యోతిష్యం చూస్తుంది. అది అది కూడా ఫకీర్ జ్యోతిష్యం. అంటే రూ. 100, రూ. 200 జ్యోతిష్యం. 100 సంవత్సరాల వీళ్ళ జీవితాన్ని, పిల్లల జీవితాన్ని తీసుకెళ్లి ఆ రూ. 200 వాళ్ళ చేతుల్లో పెట్టి, వాళ్ళ చేతుల్లో వీళ్ళ 100 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తుంది. వాడు చూసి ఎలిక పిల్లి పాము మంగేస నక్షత్రాలు కలవలేదు, రాసులు కలవలేదు, రాక్షస గణం అయిపోయింది, నాడీ దోషం ఉంది, ఏకనాడీ దోషము, పోతే ఏక నక్షత్రం ఏదో కారణం చెప్పి ఏక నక్షత్ర దోషం అయింది, రాశి కలవలేదు, బకుడా దోషం అయింది, అమ్మాయి ఏదో ఒక కారణం చెప్పి ఆ వివాహాలని చెడగొడుతున్నారు. మొత్తంగా నేను చూసింది ఒక 20 కారణాలు ఉన్నాయి. ఈ 20 కారణాల్లో తిప్పి 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 ఒక కారణం తీసుకొస్తాడు. అంతగా తప్పితే వాళ్ళ జ్యోతిష్యం ముందుకే వెళ్ళటం లేదు. నేను చూశాను. ఎంతో స్టడీ చేస్తే నా మైండ్కి తోచింది ఏంటంటే, వీళ్ళు ఈ 20 కారణాల్లోనే వాళ్ళు ఒక ఒక కారణం చెప్తారు. ఉదాహరణకి నేను లెక్క చెప్పాలన్నాక చెప్తాను. తారాబలంలో వాడేం చెప్తాడంటే, నైదన తార అయిందనో, ప్రత్యక్ తార అయిందనో, విపత్ తార అయిందనో, ఇవి చెప్పాను. బేస్ సంఖ్యలు వస్తాయని చెప్పి, నైదన తార, ప్రత్యక్ తార, విపత్ తార. ఈ బేస్ సంఖ్యల్లో ఏదో ఒక తార చెప్పేసి ఆ వివాహం చెడగొట్టేస్తాడు. ఒక కారణం, దాన్ని తారాబలం అన్నాడు. యోనికోటంలో వచ్చేసి ఏ పిల్లి అయిందో, ఎలుకైందో, పాము అయిందో, ముంగిస అయిందో, ఆవైందో, పులి చెప్పేస్తాడు, ఆ వివాహం తీసేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి గ్రహమైత్రులు, ఆ గ్రహానికి ఈ గ్రహానికి పడదండి, వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉంది అందని చెప్పేసి తీసేస్తాడు. ఆ గ్రహానికి ఈ గ్రహానికి కుదరదు, అందువల్ల శత్రుత్వం వల్ల గ్రహానికి గ్రహ మైత్రి లేదండి అని వదిలేస్తాడు. అదొక కారణం చెప్తాడు. లేకపోతే గణకూటమి అంటే, అంటే మనిషి గణమ, దేవగణమ, రాక్షసి గణమలో గణకూటమి అమ్మాయి రాక్షసి గణమైంది వద్దండి, ఒక కారణం. పోతే రాశి కూటంలో రాసులు కలవటం లేదండి, షష్టాష్టకాలు అయిపోయినాయి, 6-8 కాంబినేషను,
లేకపోతే నవపంచకం 9-5 కాంబినేషన్ అయింది, లేకపోతే 2-12 కాంబినేషన్ వివాహం వద్దు, దీన్ని బకోటా దోషం అంటారు. నాడీ దోషంలో ఏకనాడి అమ్మాయిది అబ్బాయిది ఒకే నాడి అయిపోయింది, ఆది ఆది నాడి, లేకపోతే మధ్య మధ్య నాడి, లేకపోతే అంచె అంచె నాడి వద్దంటారు. ఈ కారణాలు వచ్చి గుణకోటంలో ఏది అష్టగుణకోటంలో. ఇక వేరుగా వెళ్తే స్త్రీ దీర్ఘ పొంతం లేదండి, అమ్మాయికి అబ్బాయి నక్షత్రానికి లెక్క పెడితే 13కైనా పైన లేదు, అక్కడ స్త్రీ దీర్ఘ పొంతం వచ్చింది. వేద నక్షత్రాలు, ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి పడదండి, వేద నక్షత్ర దోషం వచ్చింది అంటాడు. లేదు అంటే రజ్జు దోషం అయిపోయింది, అమ్మాయిది అబ్బాయిది ఏక రజ్జు అయిపోయింది. సార్ మైక్ ఆపండి ప్లీజ్, మైక్ ఆపండి, ఎవరి దగ్గర సౌండ్ వస్తూ ఉంది, మైక్ ఆపండి సార్, మనం చెప్పేది కూడా వేరే వాళ్ళు వినాలి కదా, మైక్ ఆపండి. ఎవరి దగ్గర, సోము నాయుడు గారి దగ్గర మైక్ నడుస్తూ ఉన్నట్టుంది. మా గమిడి జ్యోతి కూడా ఆపేయమ్మా, ఈ సోము నాయుడు దగ్గర సారే దగ్గర ఎక్కువ నాయిస్ వస్తూ ఉంది. మైక్ ఆపండి సార్, మైక్ ఆపండి. వేరే వాళ్ళకి మనం చెప్పేది వేరే వాళ్ళకి వినిపిస్తుంది, మైక్ ఆపండి. సరే అయితే సోమునాయుడు సార్ దగ్గరే వచ్చింది నాయిస్. అయితే నేనేం చెప్తున్నా అంటే ఈ ఈ దోషాలు కాకుండా రజ్జు దోషం అంటే అమ్మాయిది అబ్బాయిది ఒకే రజ్జు అయింది. ఎట్లా? కంఠరజ్జు, శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, పాదరజ్జు, కటిరజ్జు, ఈ 5 రజ్జుల్లో నక్షత్రాల మీద చూస్తారు, అమ్మాయి అబ్బాయి ఒకే రజ్జులోకి వచ్చారండి అంటారు. ఇది ఒక దోషం అని చెప్పేసి వివాహం చెడగొడతారు. లేకపోతే అమ్మాయిది అబ్బాయిది ఒకే నక్షత్రం అండి, ఏక నక్షత్ర దోషం అయింది అంటారు. లేకపోతే అమ్మాయి అబ్బాయిది ఒకే రాశి అయిందండి, ఏకరాశి దోషం అయిపోయింది అంటారు. లేకపోతే ఏకలగ్న దోషం అయింది. ఈ రకంగా ఈ 20 కారణాలు, నేను చెప్పిన ఈ 20 కారణాల్లోనే వాళ్ళు తిప్పి తిప్పి, లేకపోతే ఇంకొక కుజ దోషం అయిపోయింది, అమ్మాయి అబ్బాయికి అబ్బాయి కుజ దోషం, అమ్మాయి కుజ దోషం ఉంది, కుదరదండి. లేకపోతే రాహుకేతు దోషం ఉంది, కుదరదండి. పోతే ఈ తప్పితే వాళ్ళు వేరేగా మీకు చెప్పి ఒక కారణం చెప్పే వివాహం చెడగొడతా ఉన్నారు. సో నా ప్రయత్నం అనేది నడుస్తూ ఉంది. మీకు ఎవరికైనా జ్యోతిష్యంలో సమస్య ఉంటే నన్ను క్వశ్చన్ అడగండి. ఏదైనా ఫస్ట్ నేను క్లాస్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. ఈరోజు తిథుల గురించి కొంత చదువుకుందాం. ఏ తిథులు అనేది, అసలు తిథి అంటే ఏంటి, ఈ తిథికి అంత ఇంపార్టెన్స్ ఏంటి అనేది చాలా చాలా వరకు ఏ తిథులు చూస్తారు వివాహాలకి, ఓకే అనేది మనం కొంచెం చూడాలి. చెప్పండి, ఎవరికైనా క్వశ్చన్ ఉందా జ్యోతిష్యం మీద? మీకు అడగాల్సిన ఏ క్వశ్చన్ అయినా అడగండి. ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ జరుగుద్ది మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో. ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ నేను చెప్తాను. అది నా జీవితం ఆఖరి క్షణం వరకు కూడా నేను ఈ జ్యోతిష్యం క్లాసు ఒకరోజు సోమవారం నడపాలి. సండే వచ్చి ఒక వివాహం మీటింగ్ డిస్కషన్ చేయాలి. అందులో మీకు వచ్చినటువంటి సమస్యలు ఏంటివి, ఎందుకు మీకు వివాహాలు సెటిల్ కావడం లేదు అనే విషయాలు మనం డిస్కస్ చేయాలి, ఎవరిలో పొరపాటు ఉంది అనేది. సో ఈరోజు మనము ఈ తిథిలు అంటే మనము అసలు ఫస్ట్ తిథి అంటే ఎలా ఏర్పడుతుంది అనే విషయం కాడికి వస్తే ముఖ్యంగా ఏం చెప్తారు అంటే, మనము పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమి రోజు, పౌర్ణమి అంటే మనం ఏమంటారు అంటే, పౌర్ణమి అంటే చంద్రుడు రోజు రోజుకి పెరుగుతూ లాస్ట్కి వచ్చే రోజు పూర్ణచంద్రుడు అయ్యే రోజుని పౌర్ణమి అంటారు. అక్కడి నుంచి చంద్రుడు రోజు రోజుకు దిగుతూ కొంచెం కొంచెం తగ్గుతూ తగ్గుతూ లాస్ట్కి వచ్చి ఏ రోజైతే చంద్రుడు పూర్తిగా కప్పబడతాడో, అంటే అసలు చంద్రుడు కనిపించకుండా ఉంటాడో, ఆ రోజుని అమావాస్య అంటాం. సో పౌర్ణమి రోజు అయితే ఏ రోజు సూర్యుడు రోజు కొంచెం, చంద్రుడు రోజు కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్ళి పూర్తి చంద్రుడు అవుతాడో, పూర్ణ చంద్రుడు అవుతాడో, అదే పౌర్ణమి అంటారు, అంటే పూర్తి చంద్రుడు. ఆ రోజున చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ ఆ మాసాన్ని జనరల్గా ఆ నక్షత్రం పేర ఆ ఆ మాసం అంటాం. అంటే 27 నక్షత్రాలు కదా, చంద్రుడు అంటారు రోజు ఒక నక్షత్రంతో ఉంటాడు. ఎందుకంటే మనం ఆ చరిత్రలో ఏం చదివామంటే, ఈ నక్షత్రాలు కూడా అందరూ 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి పుత్రికలు. ఆ దక్ష ప్రజాపతి ఈ చంద్రుడికి వివాహం చేశాడు, అందుకని ప్రతిరోజు ఒక నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు అని. అంటే రాశిలో 22 రోజులు ఉంటాడు ఒక రాశి, అంటే 30 డిగ్రీల రాశి చక్రంలో ఒక, అంటే మేషరాశి 30 డిగ్రీలు, అందులో 30 డిగ్రీల్లో కూడా రాశిలో 22 రోజు ఉంటాడు ఒక రాశి మొత్తంలో. అయితే నక్షత్రంలో ప్రతి నక్షత్రంలో ప్రతి నక్షత్రం ఈ 22 రోజులు అంటే 2 రోజుల, అంటే ఎన్ని గంటలు అవుతుంది 22 రోజులు అంటే
2 రోజులు అంటే 48 గంటలు ప్లస్ ఒక 25 రోజు అంటే 6 గంటలు. అప్పుడు 48 ప్లస్ ఒక 6 54 గంటలు చంద్రుడు ఒక రాశిలో ఉంటాడు. అయితే ఒక్క రోజు వచ్చేసి ఒక నక్షత్రంతో అంటే ఒక నక్షత్రంతో 24 గంటలు ఉంటారు. అట్లా అనమాట. సో 24 గంటలు అయిపోతే జనరల్గా నక్షత్రం మారిపోద్ది. ఓకే, 24. సో ఈ పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో జనరల్గా ఆ మాసాన్ని మనం ఆ నక్షత్రం పేర అనుకుంటాము. అప్పుడు ఆ ప్రకారం చిత్రా నక్షత్రంతో ఒకవేళ చిత్తా నక్షత్రం సమయంలో వచ్చిన పౌర్ణమికి చైత్ర మాసము ఇట్లా అంటారు. సో తిథులు ఎట్లా ఏర్పడతాయి అనేది మనం ఒక చిన్న విషయం, అది కూడా అక్కడ మన ఈ పుస్తకంలో మహానుభావుడు తిథులు ఎలా ఏర్పడతాయి అనేది రాశాడు. అది కూడా కొంచెం టచ్ చేసుకుంటా ఏ తిథులు బాగుంటాయి మనం చూద్దాము. తిథులు వచ్చేసి ఎక్కడ రాశాడు? తిథులు అంటే ఏం చెప్పాడు? 15 తిథులు ఉంటాయి. అంటే 15 తిథులు అంటే పౌర్ణమి తర్వాత వచ్చేది పాడ్యమి. పాడ్యమి పాడ్యమి అంటే పౌర్ణమి తర్వాత మొదటిది పాడ్యమి, ద్వితీయ, తృతీయ. ఓకే, సో ఆ ద్వితీయని ఏమంటారు అంటే పాడ్యమి తర్వాత ద్వితీయ అంటే విధియ. ద్వితీయని ఇంకొక పేరుతో పిలుస్తారు, విధియ అని. తృతీయ అంటే తదియ. చవితి అంటే 4ని చవితి అంటారు. 3ని తృతీయ లేకపోతే తదియ. 2ని ద్వితీయ లేకపోతే విధియ. పాడ్యమి, శుక్లపక్ష పాడ్యమి అంటే ఎప్పుడైతే శుక్లపక్ష పాడ్యమి అంటే పూర్ణచంద్రుడు. ఓకే, పూర్ణచంద్రుడు కాడ్నుంచి శుక్లపక్ష పాడ్యమి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నేరుగా వస్తూ 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 లాస్ట్కి అమావాస్య. ఓకే, లేదు అమావాస్య నుంచి వస్తూ పూర్ణమి. సో ఇవి తిథుల్లో వచ్చేసి పాడ్యమి, విధియ, తదియ, చవితి అంటే 4వ తిథి అంటే చవితి. 5 పంచమి, 6 షష్ఠి, 7 సప్తమి, 8 అష్టమి, 9 నవమి, 10 దశమి, 11 ఏకాదశి, 12 ద్వాదశి, 13 త్రయోదశి, 14 చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. ఎందుకు పౌర్ణమి లేక అమావాస్య అంటే ఈ తిథుల్లోనే వస్తూ చంద్రుడు అలా పెరుగుతూ వెళ్ళి పూర్ణచంద్రుడు వస్తే పౌర్ణమి. లేదు చంద్రుడు అలా క్షీణిస్తూ ఓకే పూర్తిగా క్షీణించేటప్పటికి అమావాస్య. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే ఏ ఏ తిథులు బాగా ఉంటాయి మనకి? అమావాస్య గడచిన తర్వాత వచ్చు తిథికి అమావాస్య అయిపోయింది, ఆ తర్వాత వచ్చే తిథిని అక్కడి నుంచి శుక్లపక్షం అంటారు. అంటే శుక్లపక్షం ఎందుకు అంటారు అంటే అమావాస్య అయిపోయిన తర్వాత నుంచి చంద్రుడు పెరుగుతూ రోజు రోజు కొంచెం పెరుగుతా పౌర్ణమికి వెళ్ళిపోతాడు కాబట్టి శుద్ధ పాడ్యమి అంటారు దాన్ని. శుక్లపక్ష పాడ్యమి లేకపోతే శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య తర్వాత మొట్టమొదటి వచ్చే తిథిని శుక్లపక్ష పాడ్యమి లేదు శుద్ధ పాడ్యమి. అలాగే పౌర్ణమి గడిచిన నెక్స్ట్ వచ్చే తిథిని కృష్ణపక్ష పాడ్యమి లేకపోతే బహుళపక్ష పాడ్యమి. పౌర్ణమి దాటిన తర్వాత ఏమవుతుందంటే చంద్రుడు క్షీణిస్తూ వస్తాడు. అలా క్షీణిస్తూ వస్తాడు కాబట్టి అది కృష్ణపక్ష పాడ్యమి లేకపోతే కృష్ణ పాడ్యమి లేకపోతే బహుళ పాడ్యమి అంటారు. ఓకే, పాడ్యమి తర్వాత ద్వితీయని మీకు చెప్పాను. ద్వితీయనంటే విద్య అని కూడా అంటారు. తృతీయ అంటే తదియ, 4 అంటే చవితి, 5 పంచమి, 6 షష్ఠి, 7 సప్తమి. సప్త అంటే కూడా మనకు తెలుసు 7 అని. మన భావాల్లో కూడా సప్తమ భావము, అష్టమ భావము. అష్టమ అంటే 8వ భావము, 9వ భావము అట్లా అనుకుంటా ఉంటాం కదా రాశి చక్రాల్లో. సరే, అయితే ఇప్పుడు మనం తిథుల్లో ఏ తిథుల్లో ఏ పని చేయవచ్చు? చాలా మంది అడుగుతూ ఉన్నారు నన్ను, తిథుల్లో ఏ పనులు చేయొచ్చండి, వివాహాలకు వెళ్ళాలి అంటే ఏ తిథులు మంచివి? ముఖ్యంగా అంటే మనది వివాహ జ్యోతిష్యం కాబట్టి మన సంస్థలో వివాహానికి ఎక్కువ నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను కాబట్టి బిజినెస్లో అయినా నాకు సంబంధం లేదు.
అవి కూడా చూడొచ్చు. ఇంత జ్యోతిష్యం చూసేటప్పుడు గృహప్రవేశం ఎప్పుడు ఉందండి, బిజినెస్ కి ఎలా నాకు ఉపయోగం వస్తుందా లేదా, నేను బయట దేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేదా, ఏ సమయంలో మాకు వివాహం అవుద్ది, ఇవన్నీ చూడొచ్చు. ఎందుకంటే అది మహాదశ, అతని మహాదశ, అతని అంతర్దశ, అంటే భుక్తి అంటారు. భుక్తి తర్వాత అంతర తర్వాత సూక్ష్మ దశ, ప్రాణదశ. ఈ ఫలానా సమయంలో ఇతనికి వివాహం అవుద్ది. అది గ్రహ చారం. మన చెప్పాను, మీరు గ్రహచారం గురించి కూడా చెప్పాను. ఆ సమయంలో గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి అన్నదే గోచారం, దాన్ని గ్రహచారం అంటారు. ఏ గ్రహము ఇప్పుడు ఈ రోజు తేదీ ఏంటిది, 11 ఆగస్టు 2025. ఈ రోజు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్నది గ్రహచారం. గ్రహాలు సంచరిస్తున్నాయి అన్నమాట. ఉదాహరణకి మీకు చెప్పాను, మిథునంలో ఇప్పుడైతే గురువు ఉన్నాడు, మీన రాశిలో శని ఉన్నాడు. శని ఆ మీన రాశిలో 2.5 సంవత్సరం ఉంటాడు ఒక్కొక్క రాశిలో. గురువు ప్రతి రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. మిగతా ఎన్ని కుజుడైతే అదే మంగళ గ్రహం అంటారు, ఎక్కువ కుజ దోషాలకు చూస్తారు. దాన్నే కుజ మార్స్ అని ఇంగ్లీష్ లో అంటారు, అంగారక గ్రహం అంటారు, లేకపోతే కుజ గ్రహం. ఈ గ్రహము ఒక రాశిలో 45 రోజులు, అంటే 1.5 నెల ఉంటది. బుధ, శుక్ర, సూర్య, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, ఈ మూడు కూడా గ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో నెల రోజులు ఉంటారు. పోతే రాహుకేతువులు అనేవి గ్రహాలు కాదు, అవి నిజంగా గ్రహాలు కాదు. అది మీకు చెప్పాను. సూర్య సూర్యుడు తన చుట్టూ తాను తిరిగి ఆ ఆ భ్రమణం చేసే ఆ మార్గాన్ని చంద్రుడు తన అంటే చంద్రుడు తన మార్గంలో తాను తిరుగుతూ సూర్యుడి కక్షని ఎక్కడైతే కట్ చేస్తాడో, అంటే రెండు వృత్తాకారాలు, రెండు సర్కిల్స్, మనం ఇంగ్లీష్లో సర్కిల్స్ అంటాం, వృత్తాకారాలు. రెండు వృత్తాకారాలు ఒకదాన్ని ఒకటి ఎక్కడైతే కట్ చేస్తాయో ఆ రెండు పాయింట్స్ ని నోడ్స్ అంటారు. వాటిని ఉత్తర నోడ్, నార్త్ నోడ్ అని, సౌత్ నోడ్ అని. వాటిని ఉత్తర నోడ్ అంటే రాహు అని, నార్త్ సౌత్ నోడ్ అంటే కేతు అని పెట్టారు. అవి ఫిజికల్ గా గ్రహాలు కావు. సో ఈ 9 గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటాయని ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను. చెప్పినప్పుడు మనకి ఈ పాడ్యమి, విద్య, తదియ, ఇవి జరిగేటప్పుడు ముఖ్యంగా మనకి దేని మీద చూస్తారు అంటే చంద్రుడు ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాడు ఈరోజు. ఓకే, కాబట్టి చంద్రుడి మీద అనుసరించే ఈ తిథులు ఏర్పడతాయి. ఓకే, సో కృష్ణపక్ష పాడ్యమిలో, అంటే పాడ్యమిలో జనరల్ గా వివాహాలు చేస్తారు. అంటే వివాహాలు అంటే అవి చేసుకోవచ్చు, వివాహాలు, యాత్రలు, ఓకే, సీమంతాలు, గృహప్రవేశాలు, ప్రతిష్టలు ఏదైనా చేసుకోవాల్సి వస్తే సమస్త శుభకర్మలు కూడా పాడ్యమి రోజు చేస్తారు. జనరల్ గా చాలా మంది అంటారు పాడ్యం మంచిది కాదండి, ఆ, అంటే పాడ్యం చేయమని, వివాహాలు అలాంటివి చేసుకోవచ్చని ఈయన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు ఎప్పుడో రాశారు. అంటే పాడ్యమి అనే ఒక తిథిలో, తిథి అంటే మీకు చెప్పాను కొంతకాలం, అది చెప్తాను నేను తిథికి ఎంతెంత కాలం వస్తుంది మీకు. రాశి అంటే ఒక రాశి అంటే ఆల్మోస్ట్ 365 రోజులు సూర్యుడి చుట్టూ భూమి తిరగటానికి 365 రోజులు పడుతుంది. అంటే సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు, ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు. ఓకే, సో రాశి చక్రం అంటే మేష రాశిలో సూర్యుడు 30 రోజులు ఉంటాడు. అదే అదే రాశిలో కుజుడైతే 45 రోజులు ఉంటాడు. అదే రాశిలో గురువు అయితే సంవత్సరం ఉంటాడు. అదే మేషరాశిలో శని అయితే 2.5 సంవత్సరం ఉంటాడు. అది గ్రహాన్ని బట్టి ఉంటుంది. సో గ్రహాన్ని బట్టి మనము ఈ తిథులు అయితే జనరల్ గా మీరు చంద్రుడిని బట్టే చూస్తారు. సో మనం ఆ ప్రకారమే వెళ్దాము. పాడ్యమి అనే తిథిలో ఏ తిథి బాగుంటది వివాహాలకి, పాడ్యమి చెప్పాను. వివాహాలు, యాత్రలు, ఎవరైనా యాత్రలు టూర్లు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. కొంతమంది ఉపనయనాలు చేస్తూ ఉంటారు పిల్లలకి, సీమంతాలు చేస్తారు, దేవతా ప్రతిష్టలు అలాంటివి ఏమన్నా చేయాలి, విగ్రహాలు పెట్టాలి, గృహప్రవేశాలు, ఇలాంటి సమస్త శుభకర్మలు కూడా పాడ్యమిలో చెయ్యమని, చేసుకోవచ్చని ఈ మహానుభావుడు తన పుస్తకంలో రాశాడు. ఇది సర్వార్థ చంద్రిక మొదటి భాగము, పేజ్ నంబర్ 5, రాసిన వారు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు, లీలాకృష్ణమూర్తి శర్మ గారు. రెండోది విద్య. విద్య అంటే
ఫస్ట్ వచ్చిన తిథి తర్వాత వచ్చేది విధియ. దీన్నే ద్వితీయ అని కూడా అంటారు. అంటే ద్వితీయ అంటే రెండో తిథి అని, దాన్ని విధి అంటారు. ఇక్కడ ఏమేం పనులు చేసుకోవచ్చు? వాస్తుకు సంబంధించిన ఏదైనా పనులు, వ్రతాలు, ఓకే, యాత్ర, ఇక్కడ కూడా యాత్రలు చేయొచ్చు విధియ రోజు, రెండో తిథి రోజు. వివాహాలు, పోతే స్వర్ణ అంటే బంగార రజిత భూషణ ధారణ, అన్ని శుభకర్మలు. అంటే ఆ రోజు స్వర్ణం బంగారం ధరించాలి. రజితం అంటే వెండి, వెండి ఇలాంటివి ధరించే అలాంటి భూషణాలు అంటే ఆభరణాలు ధరించే అన్ని శుభకర్మలు. విధియ రోజు మీరు వివాహాలకు సంబంధించిన పెళ్లి చూపులు అలాంటికి వెళ్ళడానికి, యాత్రలు చేయటానికి. చాలా మంది జనరల్ గా అడుగుతారు, వివాహాలు అండి పెళ్లి చూపులకు వెళ్ళాలి ఏ రోజు బాగుంటుంది అంటే, జనరల్ గా పాడ్యమే అంటే ఎవరు కూడా చెప్పరు. పాడ్యం మంచిది కాదన్నట్టే చెప్తా ఉంటారు. కానీ క్లియర్ గా రాశారు ఆయన పాడ్యం రోజు. ఆ లెక్కన చూస్తే 15 తిథుల్లో మీరు 2, 3, 4, 5 చెప్తే మిగతా రోజులు ఇంకా అంటే ఆ వీళ్ళు ఇంకా 15 రోజులు ఖాళీ కూర్చోవాలి. ఆ 4, 5 తిథులు ఎక్కువ పంచమి అని. పోతే వీళ్ళు చెప్పేది పంచమి, నాకు తెలిసినంత వరకు తదియే చెప్తుంటారు, పంచమి చెప్తారు, సప్తమి చెప్తారు, నవమి చెప్తారు, దశమి చెప్తారు, ఏకాదశి, త్రయోదశి. అప్పటికి ఎన్ని చెప్పారు? త్రయోదశి చెప్తారు. ఇంకంతే, త్రయోదశి వివాహాలకి త్రయోదశి, ఏకాదశి 2, దశమి 3, సప్తమి 4, పంచమి 5, తదియ 6. అంటే 15 తిథుల్లో 6 తిథులే చెప్తారు. అలా చెప్తే ఏమొస్తుంది? ఇకంటే ఆ తిథి కుదరకపోతే ఇంకా వాళ్ళు 4, 5 రోజులు పనులు మానుకొని ఆ రోజు వెయిట్ చేయాలి. అలా కుదరదు కదా. అందుకని సరే అయితే విధియ రోజు చేసుకోవచ్చు. అంటే వివాహాలకి మీరు ఏదైనా పెళ్లి చూపులు అలాంటి వాళ్ళకి వెళ్ళాలి అంటే పాడ్యమి రోజు కూడా చేస్తారు. తదియ, తదియ రోజు ఏం చేస్తారు? సంగీత విద్యారంభ శిల్ప సీమంత చౌల అన్నపాసన గృహప్రవేశాలు తదియ రోజు. ఓకే, తదియ రోజు ఎక్కడ కూడా యాత్రలు, వివాహాలు అలాంటివి చెప్పలేదు. కాబట్టి పాడ్యమి విధి వరకే చెప్పాడు, తదిలో లేదు. చవితి అసలు లేదు. చవితిలో ఏం రాశాడు అంటే ఏ రకమైన వివాహాలు, యాత్రలు అలాంటివి సంబంధించిన రిక్త తిథులకు చవితి, నవమి, చతుర్దశి ఎందు ఆయుధ సంబంధ, అగ్ని సంబంధ, విష ప్రయోగ. అంటే చవితి రోజు ఏమీ లేవు యాత్రలు, వివాహాలు అలాంటివి ఏమి. మీరు సీమంతాలు కానీ ఏదైనా శుభ కార్యక్రమాలు, గృహప్రవేశాలు అలాంటివి చవితి రోజు లేవు. పంచమి, పంచమి రోజు ఏమి ఇచ్చారు? చర స్థిర రూపములకు సమస్త శుభములు రుణములిచ్చుట చేయవు. అంటే పంచమిలో కూడా మీరు వివాహ అలాంటివి ఏమి చెప్పలేదు ఎక్కడ కూడా. పంచమి రోజు మీరు పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు, యాత్రలు చేయమని. ఆ యాత్రలు, వివాహాలు, సీమంతాలు, దేవతా ప్రతిష్ట, గృహప్రవేశాలు ఇలాంటివన్నీ కూడా కృష్ణపక్ష పాడ్యమి, విధియ, ఈ రెండు చెప్పారు. సో షష్ఠి రోజులో ఏమి లేవు. వస్త్ర అలంకార క్రియలు, యుద్ధ సామగ్రి, శిల్ప పితృప్రయోగాలు, పౌష్టిక క్రియలు చేయవచ్చును. మంగళ క్రియలు చేయరాదు. ఏ రకమైన మంగళ అంటే శుభ కార్యక్రమాలు షష్ఠి రోజు చేయరు. ఓకే, సప్తమిలో మనకి విధియ, తదియ, పంచమి ఎందు చెప్పబడినవి చేయదగిన. విధియలో ఏం చెప్పారు? విధి అంటే ద్వితీయలో ఏం చెప్పారు? వివాహం, యాత్రలు అలాంటివి చేయొచ్చు. తదియలో సంగీత విద్యారంభ శిల్ప సీమంత చౌల ఇవన్నీ. పంచమిలో ఏం చెప్పారు? చరస్థిర రూపంలో సమస్త శుభాలు, రుణములు ఇచ్చట, ఇవన్నీ కూడా కలిపి మనకి సప్తమిలో చేసుకోవచ్చు. అంటే విధియ, తదియ వాటిల్లో చెప్పినవన్నీ కూడా, అంటే విధి అంటే వివాహాలు, యాత్రలు చెప్పారు కానీ సప్తమి చెప్తుంటారు ఎక్కువ. సరే, అప్పటికి విధియ, పాడ్యమి, విధియ వివాహాలకి పాడ్యమి, విధియ, సప్తమి చెప్పారు. అష్టమిలో ఏం లేదు. అష్టమిలో ఏంటి? వివాహాలకు అలాంటి సంబంధించిన ఏమి లేవు. వాస్తు, శిల్ప, నృత్య క్రియలు, అలంకార క్రియలు, స్త్రీరత్న, యుద్ధ సంబంధమైన క్రియలు అంటే అష్టమిలో ఏమి లేదు. నవమిలో కూడా లేదు. అగ్నిమూలక కర్మలు, మిత్ర భేదాధికములు, ఆతృత సంభాషణ, ఘాతు కర్మలు, విషప్రయోగ, పాపకార్యములు, విరోధము. సో ఇలాంటి బహు కష్టములు నవమిలో. మంచి పనికి రాదు, చివరి గడియలు మంచి. సో నవమిలో కూడా మనకి ఏంటి? ఒక పాడ్యమి, విధియ, పోతే సప్తమి 3 తిథులు వచ్చాయి, వివాహాలు, యాత్రలు అలాంటివి. నవమి రోజు లేదు. నవమి అంటే శ్రీరామ నవమి, చాలా కష్టాలు వచ్చాయి అతనికి. కృష్ణాష్టమి అతనికి, కృష్ణుడికి నిందబడింది. శమంతకం అని ఆయన దొంగిలించాడని అంతటి మహానుభావుడికి నిందబడింది కృష్ణాష్టమి ఆయన. పోతే నవమి, శ్రీరామ నవమి, ఆయన చాలా కష్టాలు పడ్డాలి అని. నవమి రోజు కూడా ఏముండదు. దశమి రోజు చెప్తారు.
ఏంటి విధియ రోజు చేసే పనులు, తదియ రోజు చేసే పనులు, పంచమి సప్తమి ఆ తిథుల్లో చెప్పినవన్నీ కూడా దశమి రోజు చేయొచ్చు. విజయదశమి అంటే చెడు మీద మంచి విజయం సాధించింది. విధిలో మనం ఏం చెప్పుకున్నాం? విధి అంటే ద్వితీయ తిథి, రెండో తిథి ద్వితీయ. అందులో వివాహాలు, యాత్రలు అవన్నీ చెప్పుకున్నాం విధిలో. ఓకే. అంటే యాత్ర, వివాహాలు, వ్రతాలు, వాస్తు పనులు, స్వర్ణానికి సంబంధించిన, బంగారానికి సంబంధించిన రజిత భూషణ, ఆ భూషణం అంటే ఆభూషణాలు ధరించే కార్యక్రమాలు అన్ని విధిలో చెప్పాను. తదిలో చెప్పిన సంగీతము, విద్యారంభాలు, సీమంతాలు, అన్నప్రాసన, గృహప్రవేశం ఇలాంటి చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా దశమిలో, పంచమిలో చెప్పినవన్నీ కూడా చేసుకో. చరస్థిర రూపాలకు సమస్త శుభాలు, రుణాలు ఇచ్చటం ఇలాంటివన్నీ కూడా దశమి రోజు. అంటే దశమి చాలా బాగుంటుందని చెప్తున్నారు. అన్ని తిథులకు సంబంధించిన పంచమి, సప్తమిలో ఏమేమి జరుగుతాయి, సప్తమిలో చెప్పినవన్నీ కూడా దశమి చాలా మంచిది అని చెప్పారు. సరే, ఏకాదశి. ఏకాదశి ఈ తిథిలో ఏముంటుంది? ఇందులో ఏ రకమైన వివాహాలు, యాత్రలకు సంబంధించి ఇక్కడ చెప్పలేదు. వ్రతాలు, ఉపవాసాలు, అన్ని ధర్మ కర్మలు, దేవతా ఉత్సవాలు, వాస్తు యుద్ధ కర్మలు చేయవచ్చును. అంటే ఏకాదశి రోజు వ్రతాలు చేసిన, ఉపవాసాలు ఉన్న, అలాంటి ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, దేవతలకు సంబంధించిన ఉత్సవాలు, వాస్తుకు సంబంధించిన యుద్ధ కర్మలు, వాస్తు కర్మ ఇలాంటివి చేయవచ్చు ఏకాదశిలో. ద్వాదశి అంటే ఏకాదశిలో కూడా ఏం లేదు, వివాహం, యాత్రలు అలాంటివి. ద్వాదశిలో పౌష్టిక కర్మలు, శుభకర్మలు చేయవచ్చు. యాత్ర, అన్నప్రాసన చేయొద్దని చెప్తున్నారు ద్వాదశి రోజు, యాత్రలు అలాంటివి, అన్నప్రాసన. త్రయోదశి మంచిది. విధియ, తదియ, పంచమి, దశమి తిథులకు చెప్పిన అంటే త్రయోదశి. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే, నేను జనరల్గా జ్యోతిష్యం నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి నేనేమి చెప్పను. నమ్మే వాళ్ళకి ఏంటి అంటే నేను చెప్పేది, మీకు పాడ్యమి, విధియ, ఓకే, సప్తమి, పాడ్యమి, విధియ, సప్తమి, దశమి, త్రయోదశి ఇవే మీకు వివాహ, యాత్ర, శుభ కార్యక్రమాలకి. మిగతా చాలా ఉన్నాయి, మనకు వివాహాలకు ఎక్కువ అడుగుతారు కాబట్టి ఈ 4 తిథులు. చతుర్దశిలో లేదు ఏ విధమైనటువంటి. పూర్ణిమలో కూడా, పూర్ణిమ రోజు వివాహ క్రియలు ఉన్నాయి, చేయొచ్చు అంట. పూర్ణిమ రోజు కూడా కొంతమంది అంటారు పూర్ణిమ రోజు పెళ్లి చూపులు ఏంటి అంటా ఉంటారు. యజ్ఞక్రియలు, కృత్యం అంటే పనులు, మంచి మంగళం అంటే మంచి కార్యక్రమాలు, వాస్తు క్రియలు, వివాహ, శిల్ప, అలంకార, దేవతా ప్రతిష్టలు చేయతగును. ఓకే. పూర్ణిమ రోజు కూడా మనకి వివాహాలకు సంబంధించిన పెళ్లి చూపులు, అలాంటి వివాహానికి సంబంధించినవి ఏం చేస్తాం, పెళ్లి చూపులు. తర్వాత పోతే కొంతమంది అంటారు ఆ రోజు సొంటి కొట్టాలి, పసుపులు కొట్టాలి, పసుపు కొట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి కొన్ని, అవన్నీ. సరే, సో మీకు ఇక్కడ ఏం చెప్పాను, అమావాస్య రోజు మట్టికి శుభకర్మలు ఏవి చేయకూడదు, అమావాస్యలు ఎప్పుడు పితృకర్మలు మాత్రమే చేస్తారు అని రాసి ఉన్నారు. అంటే అమావాస్య రోజు శుభకర్మలు చేయొద్దు, కేవలం పితృకర్మలు వరకే అమావాస్య. పూర్ణిమ రోజు మట్టికి కొన్ని ఉన్నాయి, అలా దేవతా ప్రతిష్టలు చేయవచ్చు, వాస్తుకు సంబంధించిన మంగళ కృత్యాలంటే శుభ కార్యక్రమాలు, యజ్ఞాలకు సంబంధించిన క్రియలు, వివాహాలకి ఇవన్నీ కూడా పూర్ణిమ రోజు. అంటే మొత్తం తిథుల్లో మీరు లెక్క పెడితే, సపోజ్ పెళ్లి చూపులకు వెళ్ళాలి, కొంతమంది అడుగుతారు ఏ తిథి బాగుంటుంది అంటే, ఈ మొత్తం 15 తిథుల్లో ఏమున్నాయి మీ చేతిలో మీకు వచ్చినవి ఏమున్నాయి? పాడ్యమి, పాడ్యమి తర్వాత రెండోది ద్వితీయ అంటే విధియ, ఆ తర్వాత నేరుగా సప్తమి, ఓకే, సప్తమి తర్వాత నేరుగా దశమి, పోతే త్రయోదశి అంటే 13వ తిథి, నెక్స్ట్ పూర్ణిమ. గట్టిగా లెక్క పెడితే ఎన్ని వచ్చినాయి? పాడ్యమి, ద్వితీయ 2, సప్తమి, పోతే దశమి తర్వాత త్రయోదశి, పూర్ణిమ, 6 తిథులే వచ్చాయి. సో ఇది నేను మీకు చెప్తున్నాను, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకే ఇది. నమ్మనోళ్ళు సంతోషంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మీకు ఒక టైం అనో మీకు చూసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి నమ్మిన వాళ్ళకే, నమ్మనోళ్ళు వాళ్ళ ప్రకారం వెళ్తారు. కొంతమంది అడుగుతారు ఏ వారం బాగుంటుందండి అనేసి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ 7 వారాల్లో కూడా ఏ వారం వివాహాలకి, యాత్రలు అలాంటి వాటికి ఉపయోగిస్తారు అని.
ఆదివారంలో ఎక్కడా కూడా మీరు వివాహ కార్యక్రమాలు చేయమని రాయలేదు. ఉద్యోగంలో చేరటం, మంగళకృత్యాలు. మంగళకృత్యాలు అంటే ఈ మంగళకృత్యాలు అంటే శుభ కార్యక్రమాలు. అందులో శుభ కార్యక్రమాల్లో వివాహం ఉందా అనేది ఇక్కడ రాయలేదు. మంగళకృత్యాలు అంటే శుభ కార్యక్రమాలు, లోహాలు చెక్కలు సంబంధించినవి. ఓకే. సోమవారంలో కూడా ఎక్కడ కూడా మనకి ఇలాంటి వివాహానికి సంబంధించింది ఏమీ రాయలేదు. ఏదంటే కాలువలు చెరువులు, ఓకే, ఇంటికి పైకప్పులు వేసుకోవటం, ఇలాంటి భూమికి సంబంధించినవి ఇలాంటివి సోమవారం. మంగళవారంలో ఏం చెప్పాడు? మంగళవారంలో కూడా ఎలాంటివి మనకి వివాహాలకు సంబంధించి చెప్పలేదు అతను. మంగళవారంలో ఏం చెప్పాడు? వెండి బంగారం రాగి ఇత్తడి ఇనుము అలాంటి ధాతువులను కరిగించటం, పోతే ఇలా చెప్పాడు. బుధవారం రోజు మనకి బుధవారం రోజు ఏం చేయొచ్చు అనేది వాహనాలు కొనాలి, అలాంటివి వ్యాపార క్రయ విక్రయాలు, కుదువు పెట్టుకోవడం, ఈ గణితం, ఇలాంటి ఏదో దస్తావేజులు ఇలాంటి. అంతేగాని బుధవారంలో కూడా వివాహాలకు సంబంధించి ఎక్కడ రాయలేదు. గురువారంలో ఇతని వివాహాది శుభ కార్యక్రమాలు క్లియర్ గా రాశాడు గురువారం రోజు. ఎందుకంటే గురువారం అంటే బృహస్పతి వారం. గురువు అంటే ఎవరు? బృహస్పతి, దేవగురువు. అందుకని ఇది చాలా ముఖ్యమైన రోజు అంటారు. ఈ రోజు వివాహాది శుభ కార్యక్రమాలు ఎక్కువగా కూడా పెళ్లి చూపుల దగ్గర నుంచి అన్ని కూడా గురువారం. అందుకని వివాహాలు వెళ్ళేటప్పుడు తిథి, నేను చెప్పాను పంచాంగాల్లో, పంచాంగాలు అంటే 5 అని చెప్పాను. తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణం. ఎక్కువగా ఏం చేస్తారు? తిథి చూస్తారు, పోతే నక్షత్ర బలం. ఆ రోజు నక్షత్ర బలం ఉందా అంటే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రాన్ని లెక్కేసి ఇది చెప్పినట్టుగా ఏది సరి సంఖ్యలు వస్తే మంచిది, అంటే బేస్ సంఖ్యలు రాకుండా నైదన తార, ప్రత్యక్ తార, విపత్ తార. అర్థమైందా? ప్రత్యక్ తార అంటే 3వ తార, 3 బేస్ సంఖ్య, విపత్ తార 5, నైదన తార 7. ఇవి రాకోకుండా చూసేది అది తారాబలం. సో గురువారం వీళ్ళు ఎక్కువగా వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. యజ్ఞ యాగాది క్రియలు, విద్యారంభం, ఎవరైనా విద్యని ఆరంభించాలి అన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా గురువారం. శుక్రవారంలో కూడా వివాహానికి సంబంధించిన వివాహ కార్యక్రమాలు చేయొచ్చు అని, మంగళక్రియలు, మంగళక్రియలు అంటే మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు అని రాశారు. అంటే వారాల్లో 7 వారాల్లో గురు శుక్రవారాలకే ఆ వివాహానికి సంబంధించినవన్నీ చెప్పారు. శనివారంలో ఏం చెప్పారు? శనివారంలో ఏ విధమైనటువంటి వివాహాలకు సంబంధించి దీంట్లో రాయలేదు శనివారానికి. కాకపోతే శనివారం రోజు ఏమేం చేసుకోవచ్చు? గృహ నిర్మాది అంటే గృహాది నిర్మాణ క్రియలు, గృహాలు అంటే ఇల్లు కట్టుకోవడం, అలాంటివి, ఆవులు గేదెలు మొదలగు వాటి పనులు, ఇలాంటి వాటివి వీటిల్లో చేర్చారు శనివారం. సో ఉన్న 7 వారాల్లో గురు శుక్రవారాలకే వివాహాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో తిథుల గురించి చెప్పాను నేను. పంచాంగాల్లో పంచ అంగము అంటే 5 అంగాల్లో తిథి, వారం, నక్షత్రము, కరణము, యోగం. తిథి వారం గురించి చెప్పాను, నక్షత్రం ఉంది, కరణము యోగం. కరణాల యోగాలు పెద్దగా జనాలు చూడరు. అంటే ఇవన్నీ పట్టుకుంటే ఈ 5 కలవాలి అప్పుడే నేను ఈ పని మొదలు పెడతానంటే జరిగే పనే కాదు. ఎందుకంటే మీకు నక్షత్రం కుదిరిందంటే, నక్షత్రం కుదిరితే వారం కుదరదు. వారం కుదిరి ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తారు, మీరు చూసిన రోజు సోమవారం వస్తుంది, లేకపోతే మంగళవారం, ఆ రోజు వద్దన్నారు. గురు శుక్రవారాలే కావాలి. గురు శుక్రవారాల్లో వచ్చేస్తే నక్షత్రం రాదు, నక్షత్రం బాగుంటే తిథి కలవదు. సో ఎట్లా చూసుకుంటా పోతే మీకు కష్టం అవుద్ది. సో అది అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి మనం ఇలా పెట్టుకొని చాలా మంది ఒక అడుగు ముందుకు కూడా వేయరు అనమాట. సరే, ఏ ఏ నక్షత్రాలందు మనకి వివాహాలకి ఉపయోగం? ఎందుకంటే మనం చూసేదంతా వివాహ జ్యోతిష్యం. నాకు కావాల్సింది ఏంటంటే సమాజంలో మీరు వివాహాన్ని అంత 100 రూపాయల ఇచ్చి అతనికి మీ ఇలా 100 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఆ వివాహాలని ఆపేస్తున్నారు. అంటే 100 అంటే ఈ బిడ్డల జీవితం 100 రూపాయలకి విలువ కడుతున్నారు. ఎంత ఎంత దరిద్రం! వీళ్ళ శుభమా అంటే 100 సంవత్సరాలు బ్రతకాలి, అతను వీళ్ళ జీవితాన్ని 100 రూపాయలతో డిసైడ్ చేస్తున్నాడు. కాబట్టి ఇది తప్పని నేను చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నాను నేను. సో నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు చూస్తారు. ఇది వివాహాలకు అంటే నమ్మే వాళ్ళకే జ్యోతిష్యం, నమ్మని వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకంటే నా సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే, ఎందుకు ఇవన్నీ చేస్తున్నా అంటే వివాహాలు చాలా వరకు జ్యోతిష్యం మీద ఆగిపోతా ఉన్నాయి. సో కొంతమందికి అసలు ఏమీ తెలియదు, తిథి అంటే తెలియదు, నక్షత్రం అయినా వాళ్ళే జ్యోతిష్యం చూసి వాళ్ళే చెప్తా ఉన్నారు పలానా నక్షత్రం బాగలేదు. అయితే నక్షత్రం బాగలేదు అది ఒక కారణం కదా.
మీరెందుకు ఆపుతారు? అది ఆ ఒక్క కారణం అని చెప్పి వివాహం మీరు మీరే ఇప్పుడు వివాహ జ్యోతిష్యం అంటే అంత పెద్ద సబ్జెక్ట్ అని నేను చెప్పాను. అది దాంట్లో చాలా విషయాలు చూడాలి అంటే మీరేదో ఒక్క కారణం చెప్పి వివాహం ఆపుతారు. నేను చెప్పాను వివాహ జ్యోతిష్యంలో మీరు 5 గ్రహాలు చూడాలి. ఏంటి? గురు కుజ శుక్రులు చూడాలి. 7వ స్థానం, సప్తమ స్థానం అధిపతి ఏ గ్రహం అవుద్దో ఆ గ్రహ బలం చూడాలి. అష్టమ స్థానం ఏ గ్రహం అవుద్దో ఆ గ్రహ బలం చూడాలి. ఆ తర్వాత వెళ్ళి భావాలు వచ్చి దాదాపు 12 భావాల్లో 5 భావాలు చూడాలి. ఏంటంటే లగ్న బలం, 2వ భావం ధనస్థానం, 5 పుత్రస్థానం, 7 వివాహ స్థానం, అదే భార్య స్థానం, అమ్మాయికి అయితే భర్త స్థానం, అబ్బాయికి అయితే భార్య స్థానం, 8 ఆయుస్థానం, 9 11 ఆమె కోరికలు నెరవేరేస్తాం లాభం. ఇలా దాదాపు 5 భావాలు చూడాలి. ఆ తర్వాత వెళ్ళి మీరు దోషాలు అనేవి చాలా క్లియర్ గా చూడాలి. ఏ దోషాలు ఉన్నాయి? నేను చెప్పిన చాలా దోషాలు చెప్పాను. స్త్రీ దీర్ఘ పొంతని, రజ్జు దోషం ఉందని, వేదా నక్షత్ర దోషం అని, ఏకరాశి ఉందా, ఏక నక్షత్రమా, ఏకలగ్నమా, పోతే త్రిజ్యేష్ఠ దోషం, ఇవన్నీ చూసుకుంటా రాచి మీరు రాసుకోవాలి పేపర్ మీద. అయినా నేనేం చూస్తున్నా అంటే వీటిల్లో ఏదో ఒక కారణం అని చెప్పి ఆ పెళ్లి జరగదు. నేనంటాను ఇవన్నీ ఓవరాల్ గా నీకు వచ్చి చూసిన తర్వాత లాస్ట్ లో చెప్పాలి. ఈ పెళ్లి ఓవరాల్ చేసుకోవచ్చండి అని. ఒకవేళ చెడగొట్టడం ఉండదు జ్యోతిష్యంలో. వివాహం ఎప్పుడు కూడా జ్యోతిష్యం వల్ల వివాహం చెడకూడదు. ఎందుకంటే జ్యోతి అంటే వెలుగు, దారి చూపించేది. దారి చూపించే జ్యోతిష్యం మీకు వివాహాలు ఆపుకోమని ఎట్లా చెప్తుంది? కాకపోతే కొన్ని పూజలు చేయాలి, మినహాయింపులు ఉంటాయి, పరిహారాలు ఉంటాయి, అవి చెప్పించి పెళ్లి ముందుకు నెట్టాలి. అంటే మీరు పెళ్లి ఆపితే నేను ఇన్ని చెప్పిన కారణాల్లో మీరు ఏదో ఒక కారణం చెప్పి ఎట్లా వివాహం చెడగొడతారు? నేను చెప్పాను ఇప్పుడు ఐదు ఐదు గ్రహాలు చూడాలి. కుజ గురు శుక్రుల వివాహాలకు చూడాలి. సప్తమ స్థానం అష్టమ స్థానం అధిపతులు చూడాలి. లగ్న బలం ఎలా ఉందో చూడాలి. చెప్పాను ధన బలం అంటే 2వ స్థానం, 5 పుత్ర స్థానం, 7 వివాహ స్థానం, 8 ఆయుస్థానం, 11 ఆమె లాభస్థానం అంటే కోరికలు నెరవేరే ఈ భావాలు చూడాలి. పోతే ఇన్ని దోషాలు చెప్పాను. ఇన్ని దోషాలు స్త్రీ దీర్ఘ పొంతన, వేద నక్షత్ర దోషము, తారా వేద నక్షత్రాలు, స్త్రీ దీర్ఘ పొంతన, పోతే ఏక నక్షత్ర దోషము, ఏకరాశి ఏకలగ్న దోషము, పోతే రజ్జు దోషము, కుజ దోషము, రాహుకేతు దోషం, ఇట్లా ఎన్నో విషయాలు మీరు కన్సిడర్ చేయాలి చార్ట్ లో. ఇవన్నీ మీకు వచ్చా? నేను అడుగుతున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. ఈ రికార్డ్ అవుతా ఉంది, నేను యూట్యూబ్ లో మీకు వచ్చా? ఇవన్నీ మీరు చేస్తున్నారా? మీరు రాని వాళ్ళు ఎందుకు జనాలను ఇబ్బంది పెడతారు ఒక కారణం చెప్పేసి? మీరు ఇవన్నీ చేస్తేనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. 100 రూపాయలు చీప్ జ్యోతిష్యం చెప్పమాకండి. మీ బ్రతుకు తెరువు కోసం మీరు చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది, కానీ వివాహాలు జడగొట్టమాకండి. అది చాలా పెద్ద సబ్జెక్టు, మీకు రాదు. నేను ఎట్లా రాదు అంటాను? ఎవడైతే ఒక కారణం అని చెప్పి ఆ వివాహం చెడగొడతాడో వాడికి జ్యోతిష్యం రాదు. రాసి నేను సంతకం పెట్టిస్తాను. ఇన్ని చెప్పాలి, ఇవన్నీ చూస్తున్నారా అని అడుగుతున్నాను నేను. ఆ చెప్పాను, గ్రహ బలాలు చెప్పాను, భావ బలాలు చెప్పాను, దోషాలు చెప్పాను. ఆ తర్వాత వచ్చేసి అష్టగుణ కూటమి చూడాలి. అష్టగుణ కూటమిలో 8 కూటాలు ఉన్నాయని మీకు చెప్పాను నేను. ఆ 8 కూటముల్లో కూడా వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, గణ కూటమి, రా రాశి కూటమి, 4వది వచ్చి 8వది వచ్చేసి నాడీ కూటమి. ఈ 8 కూటాలకు 36 గుణాలు. 36లో 18 వస్తే సరిపోద్దని మీరు చెప్పారు. 18 అంటే 50% వస్తాయి ఓకే అంటారు. మళ్ళీ పర్టికులర్ గా వెళ్ళి ఎలిక పిల్లి కలవలేదు. ఒరే ఒరే బాబు, మీకు దన్నము 36 గుణాల్లో 18 వస్తే 50% వచ్చింది కదా. అంటే 18 గుణాలు వచ్చింది అంటే 18 పాయింట్లు వస్తే నాకు ఏదో ఒక 2 3 కూటములు పోయాయి కాబట్టి 18 గుణాలు వచ్చాయి. ఓవరాల్ గా 18 వస్తే చాలని చెప్పి మళ్ళీ ఎలికా పిల్లి అయ్యింది ఎందుకు చెప్తున్నారు మీరు? ఓవరాల్ గా 18 వచ్చాయి, పాస్ చేయండి, పెళ్లి చేసుకోండి అని. ఇంకా మీకు చేత అయితే ముందుకు వెళ్ళండి. నేను చెప్పిన గ్రహ బలాలు, ఆ చెప్పిన భావ బలాలు, దోషాలు ఇవన్నీ చూడండి. అవి రాలేదు అనుకోని నోరు మూసుకొని ఆ 18 వచ్చాయి కదా ఓకే చేయండి. మీకు రాదు కాబట్టి మళ్ళీ పర్టికులర్ గా వెళ్ళి యోనికోటం బాగలేదు, యోనికోటం పోతేనే కదా ఆ 18 పాయింట్లు వచ్చినాయి. 18 పాయింట్లు రాలేదు. ఆ 18 పాయింట్లో ఏదో ఒక కూటం పోతేనే కదా 18 పాయింట్లు పోయి. మళ్ళీ ఎలిక పిల్లి అయింది ఎందుకు చెప్తున్నారు? ఎలిక పిల్లి అయితేనే ఆ కూటం పోయింది. ఏనుకోటంకి 4 గుణాలు పోయినాయి. ఏ రాశి కూటమికి 7 గుణాలు పోయినాయి. అవన్నీ పోతేనే కదా 18 గుణాలు నాకు పోయి 18 గుణాలు వచ్చాయి. 18 గుణాలు వస్తే మళ్ళీ రాశికోవటం బాగలేదు, మీకు రాసులు కలవలేనందువల్లనే 18 గుణాలు పోయినాయి నాకు మళ్ళీ. మీరు చెప్తారు ఇవన్నీ మీరే చెప్పి మళ్ళీ స్పెషల్ గా మళ్ళీ పలానా కూటమిలో ప్రాబ్లం, నాడీ దోషం ఉందండి వీళ్ళకి. అరే నాడీ దోషం ఉంది కాబట్టే 18 గుణాలు వచ్చినాయి అక్కడ.
మరి 18 గుణాలు వస్తే సరిపోద్ది అన్న మీరు మళ్ళీ పర్టికులర్గా నాడీ దోషం ఉందని ఎందుకు చెప్తారు? సో ఇవన్నీ ఏంటి చేయమాకండి, తప్పు అవుతుంది. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పెద్ద సబ్జెక్టు, అందులో జనాలను మోసం చేయొద్దు, అది చాలా తప్పు. ఆ కర్మ దోషాలు మీరు మీ పిల్లలు భరిస్తారు. అవన్నీ మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చెడగొడతారో అంత పాపం మీ పిల్లలు మోయాలి. అర్థమవుతుందా? సో నక్షత్రాల్లో మనం చూద్దాము, ఏ నక్షత్రాలకి వివాహాలకి, మన వివాహం ఇంపార్టెంట్ కాబట్టి 27 నక్షత్రాలు ఒకసారి అలా చూసుకుంటా వద్దాము. అశ్విని నక్షత్రము నామకరణాలకు మంచిది అంట, యాత్రలు చేయటానికి మంచిది, వర్తకము ఉద్యోగం ఆరంభించటానికి, వ్యవసాయము అలాంటి ఉపనయనాలు యోగాలు విద్యారంభము ఇలాంటి గృహారంభం గృహాల్లో ఆరంభించటానికి, ఓకే, ఇలాంటి అన్నిటికీ కూడా యాత్ర చేయటానికి కూడా ఈ అశ్విని నక్షత్రం చాలా మంచిదని చెప్తున్నారు. వివాహం ఎక్కడ రాయలేదు దీంట్లో. రెండోది భరణి నక్షత్రం. భరణి నక్షత్రంలో అశ్విని తర్వాత భరణి, ఈ భరణి నక్షత్రంలో ఎక్కడో కూడా మనకి వివాహాలకి సంబంధించిన విషయం రాయలేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి మూడో నక్షత్రం కృత్తిక. కృత్తిక నక్షత్రంలో ఏమేమి జరుగుతున్నాయి అంటే ఇందులో కూడా మనకి వివాహాలకు సంబంధించినటువంటి వివాహ కార్యక్రమాలు కానీ యాత్రలు అలాంటి వాటివి ఈ కృత్తిక నక్షత్రంలో రాయలేదు. రోహిణి నక్షత్రంలో ఏం రాశారు? రోహిణిలో కూడా యజ్ఞయాగాదులు ఉన్నాయి, శాంతి అలాంటివి, నామకరణాలు చేసుకోవచ్చు, పోతే వాస్తు కర్మలు, నూతన వస్త్రధారణ, ఆభరణ ధారణ, విద్యారంభము, పదవీ స్వీకారము ఇలాంటివి చేసుకోవచ్చు. కృత్తిక నక్షత్రంలో మనకి పెద్దగా చెప్పుకోదగ్గనవి ఏమీ లేవు. ఓకే, పోతే భరణి నక్షత్రంలో కూడా పెద్దగా మంచి కర్మలు అలాంటివి ఏమి దీంట్లో చెప్పేవి ఏంటివి లేవన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐదో నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రంలో ప్రయాణాలు చేయొచ్చు అని, ఉద్యోగం ఆరంభించవచ్చు, పూజ దేవత అలాంటి ప్రతిష్టలు చేయొచ్చు, ఆభరణాలు గృహారంభాలు చేయొచ్చు అంటే గృహాలు ఆరంభించవచ్చు, అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. వివాహము అనేది మృగశిర నక్షత్రంలో ఉంది అంటే వివాహాలు అనేవి మృగశిర నక్షత్రంలో చేసుకోవచ్చు. విద్యను ఆరంభించవచ్చు, పోతే నామకరణాలు చేయొచ్చు, నామకరణం అంటే పేర్లు పెట్టచ్చు, అక్షరాభ్యాసం. ఆరుద్ర నక్షత్రంలో కూడా అక్షరాభ్యాసం ఉంది, పోతే ఉపనయనాలు ఉన్నాయి. వివాహాలకు సంబంధించి ఏమి లేదు, ఒక మృగశిర నక్షత్రమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పునర్వసు నక్షత్రంలో మనకి ఏమేం చేస్తారు? పునర్వసు నక్షత్రంలో మనకి వివాహాలకు సంబంధించిన ఏమీ లేవు. సీమంతం ఉపనయనం అలాంటి అన్నప్రాసం చేసుకోవచ్చు, నామకరణాలు చేయొచ్చు, పోతే గృహాలు ఆరంభించు, ఉద్యోగం ఇలాంటివన్నీ కూడా మనకు పునర్వసు నక్షత్రం. అక్షరాభ్యాసం, వాహనాలు కొనడం ఇలాంటివి కూడా పునర్వసు నక్షత్రంలో చేయవచ్చు. పుష్యమిలో వచ్చేసి పుష్యమి నక్షత్రంలో మనకి పుష్యమి నక్షత్రంలో పుష్యమి నక్షత్రంలో ఏమేం చేయొచ్చు అంటే వాహనాలు, గృహకర్మలు, నామకరణాలు, సో యాత్రలు, గృహప్రవేశాలు, విద్యారంభం ఇలాంటివి చేయొచ్చు, ఉపనయనాలు, పట్టాభిషేకం ఇలాంటివి పుష్యమి. అంటే వివాహాలకు వచ్చి ఇంతవరకు నేను చూసింది ఒక నక్షత్రమే. అది ఏ నక్షత్రం అంటే ఏ నక్షత్రం అది మీకు చెప్పున్నాను, గుర్తుపెట్టుకోవాలి, మృగశిర నక్షత్రం. ఓకే, మృగశిర నక్షత్రం ఎంతవరకు. నెక్స్ట్ వచ్చి పునర్వసులో చెప్పాను, పునర్వసులు ఎక్కడ కూడా వివాహం అలాంటిది రాయలేదు. పుష్యమిలో ఏముంది? వాహనాలు, గృహకర్మలు, గృహప్రవేశాలు, విద్యారంభము, యాత్రలు ఇలాంటి వరకే. పోతే పుష్యమి తర్వాత అశ్లేష అంటారు కొంతమంది, ఆశ్లేష అంటారు, అశ్లేష అంటారు. సో అశ్లేష నక్షత్రం, ఆశ్లేష ఏదన్నా కూడా ఇందులో కూడా వివాహాలకు సంబంధించినది ఏమీ రాయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చి మఘ 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 అంటే మఘ అంటారు, మఘ అంటారు. మఘ అంటే మాఘమాసం వస్తుంది, మాఘమాసంలో వివాహం. అందుకని వివాహము మాఘమాసంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి, మాఘమాసం అంటారు. చెప్పానా? మాఘమాసము అంటే ఈ ఈ ఏ నక్షత్రం సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్ర ఆ బట్టి ఆ మాసం మాఘమాసం. ఓకే, వివాహాలకి చాలా జరుగుతూ ఉంటాయి. సరే, పుబ్బా నక్షత్రం. పుబ్బలో ఏముంది? పుబ్బలో ఏమి రాయలేదు వివాహాలకు సంబంధించి. పోతే ఉత్తరా నక్షత్రం. ఉత్తరాలో కూడా దేవతా ప్రతిష్టలు, పోతే సీమంతము, ఉద్యోగారంభము, నూతన వస్త్రధారణ ఇలాంటి వివాహాలు ఉత్తరలో కూడా రాశారు. ఉపనయనాలు, వివాహాలు అలాంటివి ఉత్తర నక్షత్రంలో రాశారు. పోతే హస్త నక్షత్రంలో వివాహం ఉంది. ఓకే, అందుకని వరుసగా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆభరణ ధారణ,
యాత్ర, ఉద్యోగము, గృహారంభము, ప్రవేశము, ఆరంభము, గృహప్రవేశము, నూతన అలంకారాలు, నామకరణాలు, పోతే ధాన్య సంగ్రహణ, ధాన్యాన్ని, అన్నప్రాసన, ఉపనయనం ఇవన్నీ కూడా హస్త నక్షత్రంలో చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రంలో ఏముంది? నామకరణం, ఉద్యోగము, ఓకే, పోతే గృహకర్మలు, వివాహం అనేది కూడా చిత్తా నక్షత్రంలో రాసి ఉన్నారు. సో వరుస అందుకని అంటారు మనం మాఘమాసం నుంచి స్టార్ట్ అయిన తర్వాత వరుసగా వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ చిత్త తర్వాత స్వాతి. స్వాతిలో ఏమున్నాయి? వివాహము, ఉద్యానవనాలు, గర్భాధానం, ఒకే వాద్య ఇవన్నీ కూడా, అన్నప్రాసన, ఇవన్నీ కూడా మనకి స్వాతి నక్షత్రంలో వివాహం ఉంది. సంగీతం ఆరంభించడం, ఉపనయనం, అన్నప్రాసన, ఉద్యానవనం, వనప్రతిష్ఠ. విశాఖ నక్షత్రంలో మనకి ఏమి వివాహాలకు సంబంధించి లేదు. అనురాధ, అనురాధలో కూడా మనకి ఏ రకమైనటువంటి వివాహ ప్రవేశం ఉందే గాని అనురాధలో వివాహం కూడా అనురాధ నక్షత్రంలో, ఉద్యోగము, యాత్ర, వివాహం అనేవి అనురాధ నక్షత్రంలో కూడా చెప్పారు. సో మనకి నెక్స్ట్ వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో ఏముంది? జ్యేష్ఠ నక్షత్రంలో లేదు, వివాహానికి సంబంధించిన ఏ విషయాలు దీనిలో రాయలేదు. తర్వాత మూల అంటే మూడో నవకం, అంటే 18 నక్షత్రాలు అయిపోయి 19వ నక్షత్రం మూల నక్షత్రం. ఇందులో వివాహాల గురించి రాశారు. యాత్ర అలాంటివి చేసుకోవచ్చు, పోతే నామకరణాలు చేయొచ్చు, విద్యారంభము ఇలాంటివి చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు. మూల నక్షత్రం. పూర్వాషాఢలో ఏ విధమైనటువంటి వివాహాలకు సంబంధించిన విషయం రాయలేదు. ఇందులో ధనుర్విద్యాభ్యాసం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి అంతకన్నా మిగతా అన్ని కూడా ఏమి లేవు. ఉత్తరాషాఢంలో విద్యాభ్యాసము, గృహకర్మలు, వాహనాలు, పోతే ఉద్యోగము, నామకరణము, పోతే ఇలాంటివి చేయొచ్చు. శ్రవణ నక్షత్రంలో విద్యాభ్యాసము, అలంకారము, గృహకర్మలు, అక్షరాభ్యాసము, ఉపనయనం, వివాహం అనేది శ్రవణ నక్షత్రంలో కూడా రాశారు. ఓకే, పోతే ఎన్ని నామకరణాలు. ధనిష్టాలో కూడా ఏమి వివాహం ఉంది, వాహనాలు, అలంకారాలు, గృహకర్మలు, ఓకే, అన్నప్రాసన, పట్టాభిషేకం, శాంతి కర్మలు, యాత్రలు, గృహప్రవేశము, వైద్యం, విద్యారం. అంటే ధనిష్ట నక్షత్రానికి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు అని రాసింది. శతభిష నక్షత్రంలో వర్తకం, నామకరణం, ఉపనయనం, యాత్ర, వివాహం, ఉద్యోగం ఇవన్నీ కూడా శతభిష నక్షత్రంలో రాశారు. విద్యా, కృషి, ఉద్యోగం, అక్షరాభ్యాసం, సో యాత్ర, వివాహాలు శతభిషాలు. పూర్వభాద్ర నక్షత్రంలో ఎక్కడ కూడా పూర్వభాద్రలో వివాహానికి సంబంధించింది లేదు. పోతే ఉత్తరాభాద్రలో మనకి వివాహము, ఓకే, నామకరణాలు, అన్నప్రాసన, వాహనాలు, ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు, అలంకారాలు, ఇలాంటి వైద్యం, సీమంతం ఇలాంటివన్నీ కూడా ఉత్తరాభాద్రలో రాశారు. రేవతి నక్షత్రం 27వ నక్షత్రం. రేవతిలో వివాహం ఉంది, ఉపనయనాలు ఉన్నాయి, గృహకర్మలు, అలంకారాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహనాలు ఇలాంటివన్నీ కూడా రేవతి నక్షత్రం. సో ఈ 27 నక్షత్రాల గురించి నేను చెప్పాను. ఇందులో చూసుకోండి, కొంతమంది జ్యోతిషం నమ్ముతారు కాబట్టి మీరు మీ పంతులు గారు వివాహం పెట్టేటప్పుడు ఆయన అడగండి, ఈ నక్షత్రాల్లో పెట్టండి సార్ అనేసి. ఓకే, తర్వాత యోగములు, వాటి ఉపయోగాలు చెప్పాను. పంచాంగాల్లో పంచాంగం అంటే 5 అంగాలు: వారము, తిథి, నక్షత్రము, కరణము, యోగము. ఓకే, వీటన్నిటిని 5ని కూడా పంచాంగాలు అంటారు. పంచాంగాల్లో ఎన్ని అంగాలు ఉంటాయంటే, యోగాల్లో ఎన్ని యోగాలు ఉంటాయంటే మొత్తం ఇవి వచ్చేసి 27 యోగాలు. ఎలా నక్షత్రాలు 27 ఉన్నాయో 27 యోగాలు ఉంటాయి. ఈ యోగాల్లో విష్కంభం, వాళ్ళ పేర్లు చెప్తున్నాను: విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనం, అతిగండం, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువము, వ్యాఘాత, హర్షం, వజ్రము, సిద్ధి, వ్యతిపాత్, వరియాన్, పరిఘ, శివం, సిద్ధి, సాధ్యం, శుభం, శుక్ల, బ్రహ్మ, ఐంద్రం, వైధృతి అని 27 యోగాలు ఉంటాయి. ఈ 27 యోగాల్లో కూడా నేను చెప్పినప్పుడు పంచాంగం ఉన్నప్పుడు పంచ అంగ 5 అంగాలు: వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము. మీకు తిథుల గురించి చెప్పాను, 15 తిథులు ఏ మంచి అని. వారాలు చెప్పాను, 7 వారాల్లో వివాహాలకి గురు శుక్ర ఇయే చెప్పాను. పోతే తిథుల్లో కొన్ని తిథులు చెప్పాను. పోతే నక్షత్రాలు 27 నక్షత్రాలు మనం అర్థం చేసుకున్నాము. తర్వాత వచ్చి యోగముల్లో నేను చెప్పినట్టు విష్కంభము, ప్రీతి, 27 యోగాలు ఉంటాయి. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనం,
అతిగండం, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువం, వీటి పేర్లు అనమాట. 13 వచ్చి వ్యాఘాత, 14 హర్షం, 15 వజ్రము, 16 సిద్ధి, 17 వ్యతిపాత్ యోగం, 18 వరియాన్, 19 పరిఘ, 20 శివం, 21 సిద్ధి, 22 సాధ్యం, 23 శుభం, 24 శుక్ల, 25 బ్రహ్మ, 26 ఐంద్రం, 27 వైధృతి. అంటే 27 యోగాల్లో చూస్తే ఏ ఏ యోగాలు వివాహాలకు ఉపయోగపడతాయి. ఈ యోగాలు కర్ణాలు చాలా మంది అసలు చూడనే చూడరు. వాళ్ళకి అసలు చూడటం వచ్చో రాదో నాకు డౌటే. ఎందుకంటే జ్యోతిష్యం అంటే వివాహాలకి ఏం చూస్తారు అనేది యోగాలు కర్ణాలు పెద్ద పట్టించుకొని, విస్కంభంలో ఏమి వివాహాలకు సంబంధించింది లేదు. ప్రీతి అనే యోగంలో వివాహాలకు సంబంధించింది ఏది లేదు. ఆయుష్మాన్ లో ఏమీ లేదు. ఆయుష్మాన్ లో వివాహాలు ఉపనయనాలు చేసుకోవచ్చు అని ఉంది. సౌభాగ్యం అనే దాంట్లో యోగంలో వివాహాలు లేదు. శోభనం అనే దాంట్లో వివాహం అనేది, దానాలు, పదవి స్వీకారం, ఆయుర్వృద్ధి, ఇలాంటి భూ స్థల క్రయాలు ఇలాంటివి ఉన్నాయి శోభనం అనే యోగంలో. అతిగండంలో ఇలాంటి అతిగండంలో ఏ విధమైనటువంటి వివాహ సంబంధించిన కర్మలు లేవు. సుకర్మలో గృహారంభాలు అలాంటివి ఉన్నాయి. మంగళమైన పనులు చేయొచ్చంట. ధృతి అంటే దేవాలయ, గృహ నిర్మాణ, ప్రాకార వంతెన ఇలాంటివి చేయొచ్చు. శూలలో ఏ విధమైనటువంటి శూల యోగంలో ఏమీ లేవు. గండ యోగంలో కూడా ఏ రకమైన వివాహ కార్యక్రమాలు లేవు. వృద్ధిలో వివాహము ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. విత్తనాలు చల్లటం, వస్త్రధారణ ఇలాంటివి. పోతే ధ్రువం అనే ఈ యుగంలో వస్త్ర రత్న ధారణ, గృహారంభాలు అలాంటివి చేసుకోవచ్చు, అలంకరణలు. పోతే నెక్స్ట్ వ్యాఘాత అనే యుగంలో మనకి వివాహానికి సంబంధించి ఏమీ లేవు. పోతే 14వ యుగం హర్షంలో వివాహాదులు అలాంటివి చేయొచ్చు, శుభకర్మలు అలాంటివి చేసుకోవచ్చు, ఆయుష్ కర్మలు, భూ సంపాదన. సో హర్షం చాలా మంచిదని రాశారు. వజ్రంలో సౌమ్య కర్మలు, ఆయుధారణ. 16 సిద్ధిలో ఏ విధమైన వివాహ కార్యక్రమాలు లేవు. 17 వ్యతిపాతలో కూడా వ్యతిపాతలో ఏ విధమైన శుభకర్మలు చేయకూడదని రాసి ఉన్నారు, మంచిది కాదు అని. పోతే 18 వరియాన్లో కూడా ఏ రకమైన వివాహ కార్యక్రమాలు లేవు. ఇందులో మొలతరాడు కట్టడం అలాంటివి చేయొచ్చు, ఉంగరాలు కట్టడం అలాంటివి చేయొచ్చు. పరిఘ అంటే 19వ యోగంలో దీంట్లో కూడా వివాహానికి సంబంధించి ఏవి లేవు. 20 శివం అంటే పుష్పమాలలో, కంఠమాలలో, కర్ణభూషణాలు ఇలాంటివి ఏదైతే వివాహానికి లేవు. 21 సిద్ధిలో దేవతా ప్రతిష్ఠ చేయొచ్చు, గృహారంభము అలాంటివి చేసుకోవచ్చు, కానీ వివాహం అనేది లేదు. 22 సాధ్యం, దేవగురు పూజ, సరస్వతి పూజ లాంటివి చేయొచ్చు. మంత్రదీక్ష ఎవరైనా తీసుకోవాలంటే సాధ్యంలో చేయొచ్చు, సాధ్యం యోగం ఉపయోగపడుతుంది. 23 శుభం. శుభం అనే ఈ యోగంలో గృహారంభ ప్రవేశాలు, విత్తనాలు నాటడం ఇలాంటివి చేయొచ్చు. భూమి కొనటం అనే ధనధాన్య సంగ్రహం అలాంటివి. 24 శుక్ల, కన్యాదానం చేయొచ్చు, భూషణాలు అంటే ఆభరణాలు. 25 బ్రహ్మ, గ్రహశాంతులు, రోగశాంతులు, ఉపనయనం అలాంటివి చేయొచ్చు. 26 ఐంద్రంలో గజారోహణము, కావ్యము, నాటకము, గాన విద్యలు. 27 వైధృతి ఇలాంటిది లేదు. అంటే 27 యోగాల్లో మీకు వివాహానికి సంబంధించింది ఏ ఒకటి రెండో ఉన్నాయి. వృద్ధి అనే వివాహ యోగంలో చేసుకోవచ్చు. పోతే మీకు వివాహాలకి వివాహం, శోభనం అనే దాంట్లో వివాహం అలా 2-3 ఉన్నాయి మొత్తం యోగాల్లో. ఆ రకంగా పంచాంగాల్లో నేను మీకు పంచాంగాల్లో 5 అంగాల్లో నక్షత్రము, తిథి గురించి చెప్పాను, వారం గురించి చెప్పి, యోగం. నెక్స్ట్ కరణం. కరణం అంటే ఎన్ని కరణాలు ఉన్నాయి, మొత్తం కూడా కరణాలు వచ్చేసి 11 కరణాలు ఉన్నాయి. 11 కరణాల్లో మనము ఒకదాన్ని చదువుకుంటూ పోదాం. కరణాలు ఈ చెప్పాను. ఎన్ని కరణాలన్నా యోగాలన్నా కాలం, సమయం. ఈ సమయంలో ఎంత సమయం కాలం అంటారు, ఎంత సమయాన్ని యోగం అంటారు, ఎంత సమయాన్ని వారం అంటారు. వారం అంటే ఒక రోజు, 24 గంటలు. క్లియర్ అయిపోయింది. నక్షత్రం. నక్షత్రం అంటే ఎన్ని రోజులు. నక్షత్రం అంటే సహజంగా కూడా ఒక రోజు అంటే ఒక నక్షత్రం కింద వస్తుంది. ఎందుకంటే చంద్రుడు ఒక రాశిలో 2 రోజులు ఉంటాడు కాబట్టి ఒక రాశిలో 2 నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. సో ఒక రాశి, ఒక నక్షత్రం అంటే ఒక రోజు వేసుకోవాలి. రోజు కన్నా కొంచెం తగ్గుద్ది అనమాట. ఎందుకంటే 2 రోజు ఉంటాడు చంద్రుడు కాబట్టి 2 నక్షత్రాలతో అంటే ఒక రోజు అంటే 24 గంటలు. చంద్రుడు ఒక రాశిలో 2 రోజులు అంటే 24, 24, 50, 48, ఒక 6, 25 రోజు అంటే 6 గంటలు, 54 గంటలు. సో 54 గంటలుని 2 నక్షత్రాల తర్వాత ఇంకొక నక్షత్రం కూడా ఉంటుంది. సో కర్ణాలు అంటే ఇది 11 కర్ణాలు ఉన్నాయి. ఇందులో వచ్చి భవకర్ణము, బాలవ, కౌలవ, తైతుల, గరజి, పనజి, వనజి పనజి కాదు, వనజి, భద్ర, శకుని, చతుష్పాత, నాగవము,
కింస్తుఘ్నము, ఇలా 11 కరణాలు ఉన్నాయి. ఈ 11 కరణాల్లో కూడా ఏ కరణాలు అనేవి వివాహాలకు శుభ కార్యక్రమాలు ఇస్తాయి అంటే, ఇందులో భవ అనే కరణంలో శుభ కార్యక్రమాలు, ధర్మ కార్యాలు, పుష్టిని కలిగించే పనులు చేయొచ్చు అండి. బాలవ అనే ధర్మ కార్యక్రమాలు, బ్రాహ్మణులకు హితమును కూర్చే పనులు, స్నేహానికి, ఇలాంటివన్నీ కూడా బాలవలో చేయొచ్చు. కౌలవలో వచ్చేసి పోతే కన్యని నిర్ణయించడానికి, శుభకార్యములకు, సంప్రీతి, స్నేహానికి కౌలవ మంచిది. తైతుల సౌభాగ్యాలకి, ముఖ్యులతో కలియుటకి, గృహ సంబంధ పనులు, తోటలు మొదలైనవి. గరజి పోతే గృహములందు నాటు విత్తనాలకి, చెట్లకి, ఇలాంటివి. కృషి, బీజావాపనం. వనజిలో స్థిర కార్యక్రమాలకి, వ్యాపారాలకి, ఇతరులతో కలిసి మెలిసి ఉండుటకు. భద్రలో అశుభ కార్యక్రమం. సో భద్ర మంచిది కాదని రాశారు. ఓకే, భద్రం మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసి శకుని వచ్చేసి ఔషధులు అంటే, మనకి మందులు గ్రహించాలి, వ్యాధి నివారణకి, ఔషధాలు తీసుకురావడానికి, నూరటానికి, ఇలాంటి వాటికి, మంత్రోపదేశాలకి, ఇలాంటివి కూడా శకుని. చతుష్పాతం వచ్చి గో సంబంధ కార్యక్రమాలు, పితృదేవతల గురించి, బ్రాహ్మణులకు దానం ఇచ్చడం, ఇలాంటివి తీసుకోవటం, ఇవన్నీ కూడా చతుష్పాతం. నాగవంలో దారుణ అవన్నీ ఏదో రాశారు, అవన్నీ మనం చదవడం బాగలేదు, అది వదిలేద్దాము. ఇవన్నీ కూడా మంచిది కాదు. నాగం ఏమి కూడా, నాగం అనే కరణం మంచిదిగా రాయలేదు. కింస్తుఘ్నములో శుభకర్మలు, పుత్ర కామ్యాది, యజ్ఞ కర్మలు, ఇలాంటి కర్మలన్నీ, వివాహాది మంగళకర కార్యం. ఇన్నిట్లో చూస్తే ఇన్ని కర్ణాల్లో కూడా లాస్ట్ కర్ణం కింస్తుఘ్నం. కింస్తుఘ్నం అనే కర్మ అంటే దాన్ని ఏమంటారు, మనం చెప్పిన కర్ణం. ఈ కర్ణం అనే కింస్తుఘ్నము అనే కర్ణంలో వివాహానికి సంబంధించిన వివాహాది మంగళ శుభ కార్యక్రమాలు, పుత్రకామ్యాది, యజ్ఞ కర్మలు, ఇలాంటి మంచి మంచి కర్మలన్నీ కూడా ఈ కింస్తుఘ్నంలో చేసుకోవచ్చు. ఇది ఉపయోగపడగలవు అంటే ఈ కింస్తుఘ్నం వివాహాది మంగళకర శుభ కార్యక్రమాలు, సిద్ధి కార్యక్రమాలకు ఇది ఉపయోగపడదు. సో మనం ఏం చేసామంటే, మొత్తము పంచ అంగాల్లో 5 అంగాల గురించి ఏంటి, తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగం, ఈ 5 పంచాంగంలో గురించి నేను చదివాను. ఏ మంచి అని చెప్పాను. కానీ మనం అన్ని పట్టుకుంటే ఈ కాలం అంటే కరణం కలిసి రాలేదనో, యోగం కలవలేదనో, నక్షత్రం కలవలేదనో, మీకు తెలుసు. ఒక రోజు పట్టుకుంటే ఆ రోజు నక్షత్రం కలిస్తే వారం కలవదు, వారం కలిస్తే తిథి కలవదు, తిథి కలిస్తే ఈ కర్ణం ఉండదు, యోగం, ఇవన్నీ కష్టం అంటారు. సో మనం పనులు చేయలేం. కాబట్టి జనాలు ఏంటంటే ఈ స్పీడ్ యుగంలో ఏదో ఒక పని, వాళ్ళు పని అనుకున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకోండి. మీరు మీ మీ సమయాన్ని బట్టి చెయ్యండి. సరే, నెక్స్ట్ సోమవారం మళ్ళీ జ్యోతిష్యం క్లాసులో కలుద్దాము. ఈరోజు నేను పంచాంగాల్లో అన్ని గురించి చెప్పాను. నెక్స్ట్ వారం సోమవారం మనము కలుద్దాము. నిన్న జరగాల్సిన ఆదివారం వివాహ మీటింగ్ వీలైతే రేపు నేను పెడతాను. వివాహాల కార్యక్రమాలు చూద్దాం. జై హింద్. మా కమిటీ జ్యోతి. ఓకే అమ్మా, ఏదైనా క్వశ్చన్ అడగాల జ్యోతిష్ శాస్త్రంలో? మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయమ్మా? ఏమి లేదు. సరే, అయితే రికార్డ్ స్టాప్ అయిపోయి